మండలిలో క్వశ్చన్ అవర్ జరుగుతుంది, లైవ్ చూద్దాం. అన్క్వాలిఫైడ్ స్కూల్స్ లో ఏం టీచర్ లేకుండా అక్కడ పిల్లలు పోతున్నారు. ఒక మైండ్ సెట్ అయిపోయింది సార్. అది పాత ప్రైవేట్ స్కూల్ అయితేనే మన పిల్లలు వాగుస్ అవుతారు, ఆడ ఇంగ్లీష్ ఉంటుంది లేకుంటే ఏదో అని ఆ మైండ్ సెట్ మార్చేందుకు ఆ పార్టీ ఈ పార్టీ నా పార్టీ అని కాకుండా వీఆర్ అందరు కూడా దానికి పార్ట్ అయి మా గవర్నమెంట్లో కూడా అట్లనే జరిగింది అధ్యక్ష. దాన్ని నేను అంటలేను. టోటల్ ఈ సిస్టమ్ను మార్చేందుకు మనమందరం ఒక మూమెంట్ తీసుకొచ్చేందుకు सरकारी स्कूलों में पढ़ो, हम हर वो चीज देने के लिए सरकार तैयार है. आपको बेहतरीन से बेहतरीन टीचिंग स्टाफ है हमारे पास, आपका पीने का पानी है, लैट्रिन है. अरे साहब कोई प्लेग्राउंड नहीं है प्राइवेट स्कूलों में, अपने हाई स्कूलों में प्लेग्राउंड है और हर वो चीज सहूलतें हैं. मगर पब्लिसिटी देने में हम नाकाम हो रहे. वो लोग प्राइवेट वाले अच्छा मार्केटिंग कर ले रहे, उन्हें अपने बच्चों को लेके चले आ रहे. हम मार्केटिंग में फेल हो रहे, हमारे बच्चों को नहीं पढ़ा सक रहे. रामचंद्र रेड्डी गाరు, రామచంద్ర గారు అయిపోయింది. ఎంతసేపు కంక్లూడ్ చేస్తారు? క్వశ్చన్ మీరు ½ క్వశ్చన్ తీసుకుంటారా ఎల్ఓపి గారు? వాళ్ళు 2 నిమిషాలు క్లారిఫికేషన్ అడిగి నిమిషం కూడా కట్టలేదు దానికి. మీరు సీనియర్ మెంబర్, మీరు ఇట్లా తీసుకుంటే ఎట్లా? నేను ఈ హౌస్ ద్వారా చైర్మన్ ద్వారా హౌస్ को रिक्वेस्ट చేస్తున్నాను. మినిస్టర్ గారు आप हम बोल के नहीं, सब मिलके इसको ये स्कूलों में गवर्नमेंट स्कूलों में स्ट्रेंथ बढ़ाने के लिए, उसको फैसिलिटीज लाने के लिए गवर्नमेंट दिल खोल के पैसा दे. और लिटरेसी % तेलंगाना नंबर 1 पे रहना बोल रहे, 29 नंबर पे नहीं, नंबर 1 पे लाने के लिए सब मिलके कोशिश करें. రైట్. రామచంద్ర గారు. అధ్యక్ష, ఈ మధ్య అంటే మన స్టేట్లో కాదు వేరే స్టేట్లో ఒక పాప సాంబార్లో వేడి సాంబార్ పడిపోయి చనిపోవడం జరిగింది. నిన్న అది మన స్టేట్ నల్గొండలో అయితే మన డిస్టిక్ మన అయితే ఈ యొక్క విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక డైరెక్షన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ మిడ్ డే మీల్స్కి వండుతారు స్కూల్స్లలో, దానికి సపరేట్ ఎన్క్లోజర్లో పెట్టి ఆ పిల్లల్ని అక్కడ దగ్గరగా పోయేట్టుగా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. అదే మంత్రి గారు ఈ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హుసేన్ భాయ్. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారు మాట్లాడుతూ చెప్పిర్రు, మొన్ననే కౌన్సిల్లో సప్లిమెంటరీ క్వశ్చన్ అదే అంటే ఎల్ఓపి గారు ఏమన్నారంటే సుధీర్ కమిటీలో రిపోర్ట్లో తెలిసింది అని చెప్పి నేను ఎల్ఓపి గారికి చెప్తా ఉన్నారు. వారు మంత్రిగా ఉన్నారు 2006లో సచ్చర్ కమిటీ రిపోర్ట్లో నేను వారెంబడి ఆ జస్టిస్ ఎంబడి తిరిగిన ఓల్డ్ సిటీలో అప్పుడు సచ్చర్ కమిటీ రిపోర్ట్ ఏమన్నదంటే ఏ స్కూల్ ఎట్లా పరిస్థితులు ఉన్నాయంటే ఎడ్డని కూడా కట్టలేటటువంటి పరిస్థితిని అని చెప్పి సచ్చర్ కమిటీ రిపోర్ట్ ఇస్తే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. మీరేం చేసిరు అని ఆలోచించే బదులు ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మంత్రి మీద ఈ 2 సంవత్సరాల నరదాయం జరిగింది అంటే ఒక అద్దం లెక్క ఉండి. రాజేశ్వరరావు గారు ప్లీజ్ మాట్లాడి మీకు ఇస్తాను, మీరు ఉండండి. ప్రతిదానికి మీరు అన్నిటికీ లేస్తే ఎట్లా? ఎల్ఓపి గారికి కదా ఓపిక ఉండాలి, మీరు ఇట్లా చేస్తే కాదు. కూర్చోండి అధ్యక్ష. మీరు ఎల్ఓపి గారికి సీనియర్ మెంబర్ అని టైటిల్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సెయింట్ మేరీ అని వర్డ్ యూజ్ చేస్తూ ఆ స్కూల్ సెయింట్ మేరీ అని పెట్టుకొని తప్పులు చేస్తుందని చెప్పేసి అన్నాడు. ఈ సెయింట్ మేరీ అనే పదాన్ని ఆయన వాడినందుకు ఈ కౌన్సిల్లో క్షమాపణ చెప్పాలి. ఆ వార్డును రికార్డుకి వెళ్ళి తీయాలి. ఎవరైతే స్కూల్ తప్పు చేసిందో వాళ్ళ మీద శిక్ష తీసుకోవాలి, వాళ్ళ లైసెన్స్ చేయాలి. కానీ సెయింట్ మేరీ అనే వర్డ్ యూజ్ చేసినందుకు ఖచ్చితంగా ఆయన క్షమాపణ కోరాలని చెప్పేసి కోరుతున్నా. ఒక కమ్యూనిటీకు ఒక సెయింట్ మేరీ అంటే రెస్పెక్టబుల్ వర్డ్ ఉంది. ఎందుకంటే इस्लाम में भी मरियम को पैगंबर का दर्जा है. बिल्कुल मैं अपने वर्ड्स वापस ले रहा हूँ. రైట్, థ్యాంక్ యూ. పులరేందర్ గారు క్వశ్చన్కు పరిమితం కండి ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారు ఒక పాఠశాలను సుమారు 26,000 పాఠశాలలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పాఠశాలను ఉదాహరణగా తీసుకొని చెప్పిన అధ్యక్ష, ఒకవేళ ఆ పాఠశాలలో పొరపాటు జరిగితే వెంటనే అధికారులకు వారు కంప్లైంట్ చేయాలి ఒక ప్రజాప్రతినిధిగా. అంత మాత్రాన టోటల్గా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ అగౌరవపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? వాటిని రికార్డుల నుండి తొలగించాలి, వారు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, గణనీయంగా సంఖ్య తగ్గింది అన్నారు. ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష, ఆనాడు నేను బాధ్యుడిగా
ఏ రోజు రిప్రజెంట్ చేసినా స్పందించాలి అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రులు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక రిప్రజెంటేషన్ ఎమ్మెల్సీగా ఇస్తే వెంటనే గంట సేపట్లో నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు సుమారు ఒక్కొక్క జిల్లాలో 100 పాఠశాలలు మూతబడ్డటువంటి ఆ గవర్నమెంట్లో మూతబడ్డ పాఠశాలలను తిరిగి ఇంగ్లీష్ మీడియం తోటి ఒక్కొక్క జిల్లాలో 100 పాఠశాలను పునఃప్రారంభించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. రైట్. సుధాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, బేసిక్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. పాఠశాలల యొక్క మౌలిక సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సిన ఉద్దేశం ఉంది. సరే, ఆరోపణలు ప్రత్యారోపణల కంటే మా ఫారూక్ భాయ్ చెప్పింది కూడా ఆయన కొద్దిగా ఎక్స్టెన్షన్ ఉన్నట్టుంది. పాపం చాలా గట్టిగా మాట్లాడుతుంటే ప్రాబ్లం లేదు, మాకు కాంగ్రెస్ రికార్డులో ఉన్నాడు ఇప్పటికీ. ఏదేమైనా అధ్యక్ష, నేను గౌరవ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరేది, కేంద్ర ప్రభుత్వ నిధులు సర్వశిక్ష అభియాన్ కానీ రూసా కానీ అనేక కోట్లాది రూపాయలు గతంలో కానీ ఇప్పుడు కూడా వచ్చినాయి. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఎన్నిటికి ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, దానివల్ల ఎన్ని నిధులు ల్యాప్స్ అయ్యే పరిస్థితి ఉంది, ఈ రకంగా ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజన పథకానికి కూడా డ్యూస్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, నా దగ్గర ఉన్న సమాచారం కూడా మీకు ఒక నోట్ ద్వారా పంపిస్తాను. ఆడపిల్లలు బయట అంటే ఈ మరుగుదొడ్ల ఫెసిలిటీస్ లేక పాపం ఆత్మాభిమానంతో స్కూల్కి కూడా పోయినటువంటి అనేక పత్రికల్లో కూడా వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. మానవీయ కోణంలో ఆలోచించాల్సింది ప్రయారిటీ సెక్టర్ కింద. దీన్ని పెద్ద ఎత్తున మీరు ఏదైనా వేస్ట్ అండ్ మీన్స్ ఎట్లా చేస్తారా ఏందా అన్ని జిల్లాల్లో ఒకసారి రివ్యూ చేసి ఈ బేసిక్ ఫెసిలిటీస్ అధ్యక్ష ఆ రకంగా చూడాలి. స్పష్టమైన సమాధానం, ఎన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ల్యాప్సెస్ అయినాయి, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అనేది ఒకటి, తర్వాత మధ్యాహ్నం భోజన పథకానికి ఎన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మీరు తీసుకున్న చర్యలు ఏంటి, ఎన్ని పాఠశాలకు ఈ క్రీడా మైదానాలు ఉన్నాయి, తాగునీరు వ్యవస్థ ఎన్నిటికి ఉంది ఎన్నిటికి లేదు, ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటే ఈ హౌస్ ముందు బాగుంటుంది అధ్యక్ష. మీ ద్వారా నారదాస్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, కరీంనగర్లో చాలా పురాతనమైన హై స్కూల్, ఓల్డ్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి ఉంది అధ్యక్ష. దాంట్లో 150 మంది మాత్రమే స్ట్రెంత్ ఉండే. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అక్కడ 8, 9, 10 ఈ 3 తరగతుల లోపల ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టి తర్వాత సంఖ్యను ఇప్పుడు 450కి పెంచడం జరిగింది అధ్యక్ష. దానికి అనుబంధంగా ఒక ఇంటగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ఉంది అధ్యక్ష. అది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, అతను ఈ గవర్నమెంట్కు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అది పెండింగ్లో ఉంది. అన్ని వసతులు ఉన్నాయి, దానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఆ తరగతులకు పర్మిషన్ ఇవ్వడానికి. అదే విధమైనటువంటి అర్హతలు సౌకర్యాలు ఉన్నటువంటి సిద్దిపేటలో ఉన్న ఒక గవర్నమెంట్ హై స్కూల్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. అది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి అక్కడ ఉన్నది. దీన్ని పరిశీలించి 8, 9, 10 తరగతులకు ఇంగ్లీష్ మీడియంకు పర్మిషను ఇప్పించాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సుధాకర్ రెడ్డి గారు. మా ఎల్ఓపి గారు మంచి క్వశ్చన్ వేసిండు అధ్యక్ష. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది అనేటువంటి దాంట్లో కూడా మా మంత్రి గారిని నేను ఒకటే కోరుతున్నా, ప్రజాప్రతినిధులుగా మేము ఏమి చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది ఏమైనా చర్యలు తీసుకుంటుందా, అటువంటిది ఆ సమాచారం ఏమైనా ఉంటే మాకు ప్రోత్సాహం కలిగేటట్టుగా అటు విధంగా ఉంటే బాగుంటుందని వారు ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిగా కోరుతున్నారు. రైట్. రిజ్యూ భాయ్ 1 minute, ఒక్క నిమిషం మంత్రి గారు. Sir, regarding the facilities in government schools, it's a very important question, sir. Thousands of schools are there. I am of the opinion that every school should have all these basic whatever facilities are required. But many of the places, what happens, sir, when the facility is provided, after that maintenance becomes a big issue. Sir, similarly, like after the Telangana government came, Telangana was formed, similarly like in home department you are giving certain amount per police station for maintenance of small little things at that level. In a meeting
of Minority Welfare Committee, Legislative Committee, from our party side, we have suggested that you allocate certain funds for maintenance of those facilities, sir. You provide tap, and you, if you are not able to maintain it, then the water is lost. All these things are the small things. They are not able to do it at the school level, sir. So from my party suggestion, I would like to ask the Honorable Minister Sahab through you, whether such provision can be made. If yes, he can enlighten us, if he can put in this thing in front of the house. Thank you. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయవలసిన అవసరం ఉంది. వారసత్వంగా వచ్చిన అవలక్షణాలు అనేకము తెలంగాణ విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్నాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. పెద్దలు షబీర్ అలీ గారు కూడా చెప్పారు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి, మెరుగుపరచాలని చెప్పారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ, నేను విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో కూడా నేను అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాలలో మంత్రులతో, ప్రజాప్రతినిధులతో, అధికారులతోని చాలా సుదీర్ఘమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పాఠశాలలలో ఉన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలల వైపు పిల్లలు వెళ్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలల్లో చేరిపోతున్న కారణాలు ఏంటో కూడా తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేశాం. వాస్తవంగా మా దృష్టికి వచ్చిన 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి, ప్రభుత్వ పాఠశాలల్లో సరి అయిన బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం, 2, ఉపాధ్యాయులు రెగ్యులర్గా స్కూల్స్కు రాకపోవడం, 3, ఇంగ్లీష్ మీడియంలో పిల్లలను చదివించాలనే కోరిక తల్లిదండ్రులలో ఉండడం వలన ఎక్కువ మంది తల్లిదండ్రులు పేదవాళ్ళైనా అప్పులు చేసి వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్కు పంపిస్తున్న పరిస్థితిని మేము గమనించాం. దాని కొరకు మన పాఠశాలను పటిష్టం చేస్తే తప్ప మనం ఈ మైగ్రేషన్ను అరికట్టడానికి వీలు కాదని భావించడం జరిగింది. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ స్కూల్స్ నుంచి దాదాపుగా 1,50,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. ఓవర్ ది ఇయర్స్, ఇది ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని కాదు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా ఇది జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కు ఏదైతే మైగ్రేషన్ ఉన్నదో ఆ మైగ్రేషన్ను కంటైన్ చేయాలని, అరికట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాలతో అనేక చర్యలు చేపట్టడం జరిగింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. చాలా స్కూల్స్లలో టాయిలెట్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్లలో ట్యాప్స్ ఉన్నాయి. కాకపోతే రిజ్వీ సాబ్ చెప్పినట్టుగా మెయింటెనెన్స్ వలన ఆ కట్టిన టాయిలెట్స్ పనిచేయడం లేదు, ఉన్న ట్యాప్స్ కూడా పనిచేయడం లేదని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. అందుకనే మెయింటెనెన్స్ కొరకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం నేను సర్వశిక్ష అభియాన్ నుంచి, ఆర్ఎంఎస్ఐ నుంచి ఇప్పటికే అన్ని పాఠశాలలకు 63 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ మెయింటెనెన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మెయింటెనెన్స్లో హై స్కూల్స్కు 1,00,000 రూపాయల చొప్పున, ప్రైమరీ స్కూల్కు, అప్పర్ ప్రైమరీ స్కూల్కి 50,000 రూపాయల చొప్పున సంవత్సరానికి విడుదల చేశాం. విడుదల చేయడమే కాకుండా ఆ డబ్బులను ఏ రకంగా ఖర్చు చేయాలని కూడా స్పష్టమైన గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా, మేము ప్రతి హై స్కూల్ 100 మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువగా ఉన్న ప్రతి హై స్కూల్ కూడా 1,00,000 రూపాయలు మేము రిలీజ్ చేశాం. అంతకంటే తక్కువ ఉన్న హై స్కూల్స్కు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు, ప్రైమరీ స్కూల్కు 50,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. సర్వశిక్ష అభియాన్, ఆర్ఎంఎస్ఏ 2 మనం మెయింటెనెన్స్ కొరకు రిలీజ్ చేశాం. రెండింటిని కలిపి మేము ఇచ్చాం. నేనేమి చెప్తున్నానంటే, ప్రతి హై స్కూల్లో ఇప్పుడు 2 వర్కర్స్ను అపాయింట్ చేసుకునే అధికారాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి ఇచ్చాం. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని 2 అపాయింట్మెంట్ చేసుకోమన్నాము. ఒకరేమో రాత్రంతా నైట్ వాచ్మెన్ పనిచేయడము, తెల్లారి లేచి టాయిలెట్స్ను శుభ్రపరచడం, తర్వాత ఒకవేళ మొక్కలు కనుక ఉంటే ఆ మొక్కలకు నీళ్లు పెట్టడం, క్లీన్గా స్వీప్ చేయడము, 9 గంటల వరకు ఉండి ఆయన ఉదయం 9 గంటల వరకు ఉండి ఆయన వెళ్ళిపోవడం. ఇంకో అతనేమో డే అంతా అటెండెంట్ డ్యూటీస్ చేయడం.
బెల్ కొట్టడం కానీ ఇతర మెసెంజర్ డ్యూటీస్ కానీ అటెండెంట్ డ్యూటీస్ కానీ ఏమైనా ఉంటే చేసే విధంగా ఇద్దరిని ఎస్ఎంసీల ద్వారా అపాయింట్ చేసి ఏర్పాటు చేసినాం. ప్రైమరీ స్కూల్లోనూ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఒక వర్కర్ని పెట్టుకోమని చెప్పాం. నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను, మీరు ఎప్పుడన్నా ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు మరి సభలో మినిస్టర్ గారు ఈ రకంగా చెప్పారు, మీకు గ్రాంట్స్ వచ్చాయా లేదా, వస్తే మీరు అపాయింట్ చేసుకున్నారా లేదా, వాళ్ళు పని చేస్తున్నారా లేదా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా ఉందా అని మీరు తెలుసుకొని నాకు రిపోర్ట్ చేస్తే అవి డెఫినెట్లీ రెక్టిఫైడ్. కాకపోతే స్వీపింగ్ కాకుండా మీరు దయచేసి మీరు చూసి చెప్పండి. తప్పకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. స్కూల్స్లలో బేసిక్ ఫెసిలిటీల కల్పనకు పెద్దపీట ఈ ప్రభుత్వం వేస్తున్నది, మెయింటెనెన్స్ కొరకు పెద్దపీట ఈ ప్రభుత్వం వేస్తున్నది. ఒకవైపు ఈ పని చేయడమే కాకుండా స్వచ్ఛ పాఠశాలల్లో గత సంవత్సరము 17,000 టాయిలెట్స్ తెలంగాణ రాష్ట్రంలో మనం స్కూళ్ళలో కట్టడం జరిగింది.